హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సివిల్ కానిస్టేబుల్ 2016 కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం రూరల్కి వచ్చేసరికి 2016లో ఎస్టీకి జనరల్ జెంట్స్కి అనమాట, జనరల్ కాదు, 105కి వచ్చింది. ఉమెన్స్కి 75కి వచ్చింది. ఏబిఓ ఎస్టీ వచ్చేసరికి జెంట్స్కి 90 వచ్చింది, ఉమెన్స్కి 67 వచ్చింది. అలాగే ఎస్సీ జెంట్స్కి 94 వచ్చాయి, ఉమెన్స్కి 70 వచ్చింది. టోటల్ పోస్ట్ వచ్చేసరికి 4548 పోస్టులు అండి. సిటీకి వచ్చేసరికి విశాఖపట్నం సిటీ ఎస్టీ జనరల్కి 91, ఉమెన్కి 69, జెంట్స్ ఎస్సీకి జెంట్స్కి 101, ఉమెన్కి 76 వచ్చాయండి. కట్ ఆఫ్ విశాఖపట్నం రూరల్ వచ్చేసరికి 2018లో ఎస్టీ జెంట్స్కి 115, ఉమెన్స్కి 98 వచ్చింది. అలాగే ఏబిఓ ఎస్టీ జెంట్స్కి 90, ఉమెన్స్కి 85 వచ్చిందండి. అలాగే ఎస్సీకి వచ్చేసరికి జెంట్స్కి 123, ఉమెన్స్కి 119 వచ్చింది. టోటల్ పోస్ట్ వచ్చేసరికి 2723 పోస్టులు వచ్చిందండి. విశాఖపట్నం సిటీకి వచ్చేసరికి ఎస్టీ జెంట్స్కి 120, ఉమెన్స్కి 106, ఎస్సీలో జెంట్స్కి 125, ఉమెన్స్లో 115కి వచ్చింది జాబు. అలాగే 2022 కట్ ఆఫ్ విశాఖపట్నం రూరల్కి వచ్చేసరికి ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. 2022 ఎస్టీ జెంట్స్కి వచ్చేసరికి 120 రావాలి, ఉమెన్స్కి వచ్చేసరికి 105 రావాలి. ఏబిఓ ఎస్టీ వచ్చేసరికి జెంట్స్ 95 కంపల్సరీగా రావాలి, ఉమెన్స్కి వచ్చేసరికి 80 వచ్చేస్తుంది. ఎస్సీ జెంట్స్కి వచ్చేసరికి 120, ఉమెన్స్ వచ్చేసరికి 110 రావాలి. టోటల్ పోస్ట్ వచ్చేసరికి 2022కి 6000 కొంత ఎక్కువ పోస్టులు కాబట్టి కట్టప్ మ్యాక్సిమం తగ్గొచ్చు పెరగచ్చు. అంటే అందరూ బాగానే రాసేమంటున్నారు. అందరికి 90+ వచ్చాయి. అందరికీ నాకు తెలిసి చాలామందికి అడిగాను, 90+ వచ్చాయి. కావున ఆ కట్టప్ మాత్రం పెరుగుతుంది. ఏబిఎస్టీలో కూడా 90 వచ్చింది. పోయినసారి నోటిఫికేషన్కి 2018 నోటిఫికేషన్కి సరే 95 పక్క ఉంటుంది. అలాగే సిటీకి వచ్చేసరికి ఎస్టీ జెంట్స్కి 125, ఉమెన్స్కి వచ్చేసరికి 110, ఎస్సీకి వచ్చేసరికి జెంట్స్ 120, ఉమెన్స్ వచ్చేసరికి 105. ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే.